నిరజానవులే పరవీనవులే గిరిగించకాలలో ఆహా జానవులే మృదు పాణివిలే మధు సంతకాలలో. అండి, వెల్కమ్ టు ప్రసస్వదీప్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఏంటా ఈ పాట అనుకుంటున్నారా? నేను ఒక కొత్త రకం ఫ్రూట్స్ని అయితే టేస్ట్ చేశానండి ఈరోజు. సో అది ఫస్ట్ టైం విన్నాను. ఆ ఫ్రూట్స్ నేమ్ వినగానే నాకు ఈ పాట గుర్తొచ్చిందనమాట. అందుకని మీకు కూడా ఒక్కసారి గుర్తు చేద్దామనిపించి పాడానమాట. ఎలా వచ్చిందో అందరైతే తిట్టుకోకండి, జస్ట్ ట్రై చేశాను అంతే. సో ఏంటా ఫ్రూట్స్ అని చెప్పేసి అంటే జానకాయలు అనమాట. సో జస్ట్ కిచెన్లో వంట చేస్తూ ఉంటే బజార్లో అలా కూతేస్తూ జానకాయలు అనుకుంటూ వెళ్తున్నారనమాట. సో నాకు జామకాయల్లాగా అనిపించి, జామకాయలు కదా మనకు కొనే అలవాటు లేదు. జామకాయలు ఇట్లా చెట్టు నుంచి డైరెక్ట్గా తెచ్చుకొని తినడమే అలవాటు అనమాట. ఎప్పుడు పెద్దగా కొనే అలవాటు లేదు అని చెప్పేసి లైట్ తీసుకున్నాను. మా ఇంటి ముందు ఉన్నవాడు వచ్చేసి అడిగిందనమాట ఎంత అని చెప్పేసి. సో ఎంత అనేసరికి ఒకటైతే 10 రూపీస్, రెండైతే 20 రూపీస్ అంటున్నాను అనమాట. సో అదేంటబ్బా, జామకాయలు అయితే జనరల్గా కేజీస్ లెక్కన అమ్ముతారు కదా, కేజీ ఇంత, హాఫ్ కేజీ ఇంత అని చెప్పేసి చెప్తారు కదా, ఒకటైతే రెండైతే అని చెప్తున్నారు ఏంటా అని అలా గోడమించెలు తొంగి చూసేసారు. సో అలా చూసేసరికి డిఫరెంట్గా ఒక బౌల్లో పట్టుకొని వచ్చాను. చూస్తే ఏదో బుల్లి కాయల్లాగా కనిపించింది. సో దాంట్లో ఒక చిన్న కప్పు, ఏంటి అంటే మన 20 ml కప్పు ఉంటుంది కదా, సిరప్ క్యాప్ 20 ml ఆ సైజు ఉందన్నమాట కప్పు. సో ఆ కప్ వచ్చేసి 10 రూపీస్ అంట. ఒకటైతే 10 రూపీస్, రెండు. ఓ అవును ఇవా అని చెప్పేసి ఏంటమ్మా కప్పు ఏంటి, ఒకటి 10 రెండు 10 అంటే చూస్తే అదనమాట కప్ అనమాట. ఒక కప్పు 10 రూపీస్, రెండైతే 20 రూపీస్ అని చెప్తున్నాడు అనమాట. సో నాకు వింతగా అనిపించింది, ఏంటవి అసలు అని చెప్పేసి తనని అడిగాను. తనకు తెలుసు అంట జానకాయ, నాకు ఎప్పుడు తెలియదండి. నేనైతే ఫస్ట్ టైం విన్నాను అండ్ ఫస్ట్ టైం తిన్నాను అనమాట. సో సరే టేస్ట్ చూద్దామని తీసుకున్న తర్వాత మనం ఊరుకుంటామా? అస్సలు ఒకటి తీసుకున్నామంటే దాని మీద పడాల్సిందే కదా, అసలు ఏంటి బెనిఫిట్స్ అని చెప్పేసి. సో తనని అడిగితే, ఫ్రూట్స్ తీసుకొచ్చిన అతన్ని అడిగితే అయితే చెప్పాడు. సరే మనం కూడా మళ్ళీ ట్రయల్ వేయాల్సిందే కదా, ఊరుకోం కదా. సో నెట్లో సెర్చ్ చేశాను అనమాట. సో జనరల్గా ఆ ఫ్రూట్స్ అయితే చూడగానే తెలిసిపోయింది. సో కొంచెం పుల్లగా ఉన్నాయి, కొంచెం ఎక్కువ పండినవి అయితేనేమో స్వీట్గా ఉన్నాయి, సో కొంచెం లైట్గా ఉన్నాయేమో పుల్లగా ఉన్నాయి. పులుపుని బట్టే చూసుకోవచ్చు మనం. దాంట్లో విటమిన్ సి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సో ఈ విటమిన్ సి అనేటువంటిది ఎక్కువగా ఉంటుందంటే మనకు అది చాలా హెల్దీ ఫ్రూట్, ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట. సో దాంట్లో సెర్చ్ చేస్తే దాని గురించి గూగుల్లో అయితే సెర్చ్ చేశాను అనమాట. సెర్చ్ చేస్తే తెలిసినటువంటి విషయం ఏంటి అంటే, సో దాంట్లో మనకు చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, అండ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసేటువంటి నేచర్ కూడా ఉంది. సో కానీ ఒక వింత ఏంటంటే, ఈ పండులో అయితే మనకి కొంచెమే కండ అనేటువంటిది ఉందండి, గింజనే ఎక్కువ క్వాంటిటీ ఉంది. మళ్ళీ ఉన్న చిన్న పండులో కూడా 2 గింజలు ఉన్నాయన్నమాట. సో నాకైతే అసలు తినే విధానం కూడా తెలియదు. గింజతో తింటారా, ఓన్లీ దాంతోనే తింటారా అని మీలో ఎవరికైనా తెలిస్తే అయితే తప్పకుండా పోస్ట్ చేయండి. అండ్ ఇదైతే అడవి ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో న్యాచురల్గా పండుద్దంట అండి. సో మనము రేకాయలు ఇలా అయితే తెంచుకుంటామో అలాగా ఈ జానకాయలు కూడా అడవి ప్రాంతాల్లో పండుతాయంట. పాపం అక్కడి నుంచి తెంచుకొని అతను ఒక చిన్న బేసన్ అంటాం కదా, సో దాంట్లో పట్టుకొని వచ్చాడు. కాకపోతే దాని నిండా ఉన్నాయి. సో మనకు తెలియదు కదా, పెద్ద లైట్ తీసుకొని దాన్ని ఏమి ఎంతగా తీసుకోలేదు. సో టేస్ట్ చూద్దామని చెప్పేసి ఒక 3 బౌల్స్ అయితే తీసుకున్నాం, అంటే 30 రూపీస్ అయితే తీసుకున్నాం అనమాట. సో తినేసాము, మంచిగా అనిపించాయి. సో మళ్ళీ వస్తే తీసుకుందాం అనుకున్నాము. ఇంకా మేము అవైలబుల్గా లేము, తను రాలేదనమాట. సో వస్తే అయితే కంపల్సరీగా తీసుకుంటాను నేను, ఎందుకంటే మనకి హెల్దీ ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం కదా. అందులో న్యాచురల్గా పండేవంటే ఇంకా అసలు వదలకూడదు అనమాట. వాటికి ఏ కెమికల్స్ లేకుండా న్యాచురల్గా కొండల్లో, చెట్లల్లో పండుతాయంట అవైతే. సో వాటిని కొండ జానకాయలు అంటారంట, చిన్న జానకాయలు అంటారంట, డిఫరెంట్ నేమ్స్ అయితే ఉన్నాయి. సో ఇవి అయితే ఎక్కువగా ఏంటి ట్రైబల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా అయితే వాటిని తింటారంట. అంటే ఎక్కువ కొంచెం ఆ ఏరియాస్లో ఎక్కువ ఉంటాయి కదా ఆ చెట్లు అనేటువంటివి, కాబట్టి వాళ్ళకి బాగా తెలుస్తుంది. సో ఇక్కడైతే చాలా తక్కువ. నేనైతే ఫస్ట్ టైం పేరు విన్నాను అండ్ ఫస్ట్ టైం రుచి చూశాను. సో ఓకే ఫైన్, బాగున్నాయి, తినొచ్చు.
అండ్ మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎక్కడన్నా దొరికితే మాత్రం ఇలాంటి న్యాచురల్ ఫ్రూట్ని అస్సలు వదలొద్దండి. టోటల్ ఫ్రూట్ని తినాలా, ఓన్లీ పీల్నే తినాలా అనేటువంటిది ఎవరికైనా తెలిస్తే అయితే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, సీ యూ.